కూర్చుందాం. హల్లెలూయా. మంచిది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగానో పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములు కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. చాలు, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగల దేవుడా, కొద్ది నిమిషాలు నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. వినగల విగ్రహించగల హృదయము ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి సహాయం చేయమని వేడుకుంటారు. నీ దాసుడు నన్ను బలపరచండి, అందరికీ అర్థమయ్యేలాగా విరిచిపచ్చి విడుకున్న దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి లెటర్ రాస్తూ అనేకమైన విషయాలు తెలియజేసిన తర్వాత యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని కూడా అక్కడ తెలియజేసిన తర్వాత పౌలు యొక్క గురి ఏంటి? ఆయన ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలన్నదే పౌలు యొక్క గురి, ఉద్దేశమై ఉన్నది. ఆ తర్వాత 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూస్తే, మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. అర్థమవుతుందా? ఇక్కడ చూస్తే అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘాన్ని స్థాపించకపోయినప్పటికీ కూడా కొలస్సీ సంఘము కొరకును లవోదిక సంఘము కొరకును ఇంకను ఆయన ముఖము చూడని వారందరి కొరకంట పౌలు గారు ఏం చేస్తున్నాడంట? ఎంతగానో పోరాడుచున్నాడట. పోరాటము అంటే అర్థం ఏంటంటే, ఎక్కడ పోరాడుతున్నాడు ఆయన? భౌతిక సంబంధమైన పోరాటం కాదు ఆయనది. ఏ రకమైన పోరాటం అంటే ఆత్మ సంబంధమైన పోరాటం. అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న సంఘాల కొరకు, సంఘములో ఉన్న ప్రజల కొరకు, సంఘములో ఉన్న విశ్వాసుల కొరకు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలో దేవునితో పోరాడుతున్నాడంట. అర్థమవుతుందా? అంటే సంఘము కొరకు ప్రార్థనలో ఏం చేస్తున్నాడంటే పోరాటం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడట. ఈరోజు మనము నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు పౌలు వలె మనము కూడా అనేక సంఘాల కొరకు, సార్వత్రిక సంఘము కొరకు అంత మాత్రమే కాదు కానీ మన స్థానిక సంఘాల కొరకు కూడా ఏం చేయాలి? ప్రార్థనలో పోరాటం చేయాలి. అర్థమవుతుందా? ఏ రకమైన పోరాటం చేయాలంటే, ప్రజలందరూ కూడా సాతానిక కబంధ హస్తాలకు వెళ్ళిపోకుండా, ప్రజలందరూ కూడా అవిశ్వాసంలో పడిపోకుండా, ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక దిగజారిపోకుండా, సంఘము దినదినము ఆధ్యాత్మికంగా ఎదగడానికి, సంఘానికి క్షేమాభివృద్ధి కలగడానికి, లేకపోతే సంఘములో ఉన్న పరిస్థితులు, లేకపోతే అనారోగ్యంతో ఉన్న వారి కొరకు కావచ్చు, చీకటి శక్తుల చేత బాధించబడుతున్న వారికి కావచ్చు, ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్న వారి కొరకు కావచ్చు, మనం అందరి కొరకు ఈరోజు అంత గొప్ప దైవసేనుడైన పౌలు గారి పోరాడుతుంటే ఈరోజు సంఘమైన మనం ఇంకెక్కువ పోరాడాల్సి ఉంది. అర్థమవుతుందా? ఆయన ఎన్నో రకాల ప్రాంతాలు తిరుగుతున్నాడు, ఎక్కడెక్కడో పరిచర్య చేస్తున్నాడు, దేవుడు పంపించినప్పుడు అలా ప్రాంతాలకు వెళ్తున్నాడు, అనేకమైన శ్రమలు కష్టాలు ఎదుర్కొంటున్నాడు. ఆయనను ఏం చేస్తున్నాడంటే అనేక సంఘాల కొరకు ఆయన ప్రార్థనలో పోరాడుతున్నాడంట. అర్థమవుతుందా? ఈరోజు మనము ఆ పౌలు లాంటి పరిచర్య భారం కానీ, పౌలు లాంటి ప్రయాసం కానీ, పౌలు లాంటి శ్రమలు కానీ, పౌలు లాంటి కష్టాలు కానీ ఈరోజు మనం అనుభవించట్లేదు. అయినప్పుడు కూడా ఈరోజు ప్రార్థనా స్థితిలో ఈరోజు సంఘాలు ఏమైపోయినాయంటే నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయినాయి, చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈరోజు మనం చూస్తే పోరాటం అనేది జరగాలి. ఎట్లాంటి పోరాటం అంటే, మనం మోకరించి ప్రభువా ఇది చేస్తావా చేయవా అని చెప్పేసి ప్రభుతో మనం పోరాడాలట. ఎట్లయినా చెయ్యాలి ప్రభు అని చెప్పేసి కన్నీరు కారుస్తూ విలపిస్తూ ప్రభు సన్నిధిలో మనం భారం కలిగి ఏం చేయాలంట? మొర్రపెట్టినప్పుడు దేవుడు కార్యాలు చేస్తుంటాడు. అర్థమవుతుందా? ఒక సమస్య మనం ఎదురుగా ఉన్నప్పుడు, ఒక సమస్య మనలో ఉన్నప్పుడు, మన ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే 24 hours కనీసము
5-6 గంటలైనా ప్రభు సన్నిధిలో మోకరించి మనకున్న పరిస్థితుల కొరకు కావచ్చు, మనకున్న సంఘము కొరకు కావచ్చు, సార్వత్రిక సంఘము కొరకు కావచ్చు, ప్రార్థనలు ఏం చేయాలంట? పోరాడాలి. ఒక యుద్ధ రంగంలో ఎట్లయితే ఒక శత్రువులతో ప్రాణం పోయేంతగా పోరాడుతూ ఉంటారో, శత్రువు ఎన్నో రకాల బాణాలు వేస్తున్న వాటిని తట్టుకొని జయించడానికి ఎట్లయితే పోరాటం చేస్తుంటారో, ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రార్థన చేయడానికి మనం వస్తున్నప్పుడు, ప్రార్థన చేయడానికి పూనుకున్నప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతుంటాయి, ఎన్నో రకాల శోధనలు కలుగుతుంటాయి, ఎన్నో రకాల ఏం కలుగుతుంటాయి, సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో అవన్నిటి కూడా జయిస్తూ మనం ఏం చేయగలగాలంటే ప్రార్థనలో పోరాటం చేయగలగాలి. చేస్తున్నారా? మనం ఏమైనా కూడుకున్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం. అలాంటి ప్రార్థన సంఘముతో కూడుకున్నప్పుడు 5-10 నిమిషాలు చేయడం మంచిదే, కానీ వ్యక్తిగతంగా మోకరించి మనం ఏం చేయగలగాలంటే ప్రార్థనలో ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఒక భక్తుడు అన్నాడు, దేవా ఈ స్కాట్లాండ్ ఒక దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అయ్యా ఈ దేశాన్ని నాకు ఇస్తేనే ఇయ్యి, లేకపోతే నన్ను తీసేసుకో అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. కాబట్టి గమనించండి, ఈరోజు మనము కూడా ప్రతి విషయంలో కావచ్చు, మన ఎదుటగా ఉన్న సవాళ్ళతో కూడిన సమస్యల్ని ఎదుర్కోవాలంటే మనం కూడా పోరాటం చేయాలి. ప్రార్థనలో పోరాడాలంట. ఎన్ని గంటలు పోరాడాలి తెలియదు. పరిశుద్ధాత్మను నడిపించిన కొలది దేవుడు జవాబు ఇచ్చేంత వరకు కూడా కన్నీరు గారుస్తూనే దేవుని సన్నిధిలో మొరపెడుతూనే ఉండాలి. ఆ సమస్య చేసేంత వరకు కూడా మనం గట్టిగా పట్టుదల కలిగి ప్రభువుని వేడుకోవాలి. అర్థమవుతుందా? యాకోబు అంట రాత్రంతయు ఏం చేశాడట? రాత్రంతయు దేవునితో పెనుగులాడాడు. అంటే అర్థం ఏంటంటే, దేవా నన్ను ఆశీర్వదిస్తేనే ఆశీర్వదించు, లేకపోతే నేను ఈ ప్రాంతం నుండి వెళ్ళను అని చెప్పేసి రాత్రంతా పెనుగులాడాడట. రాత్రంతా ప్రభు సన్నిధిని పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రభుతో ఏం చేస్తున్నాడంటే పోరాడుతున్నాడట, పెనుగులాడుతున్నాడట. దేవా నువ్వు దీవించేంత వరకు, నువ్వు ఆశీర్వదించేంత వరకు, నువ్వు నాపై కనికరపడేంత వరకు, నన్ను బ్లెస్ చేసేంత వరకు నాయన నేను వెళ్ళనయ్యా అని చెప్పేసి రాత్రంతా పెనుగులాడాడట. ఈరోజు మన జీవితంలో మనకున్న సమస్యల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? ఎంతమంది పెనుగులాడుతున్నారు? రాత్రంతా ఎఫెక్ట్ పెట్టాలి, భారం పెట్టాలి. అర్థమవుతుందా? శత్రువు మన ఎదుట బలవంతుడైనప్పుడు మనం వాడిని జయించాలంటే దేవుని సహాయం మనకు కావాలి కదా. అర్థమవుతుందా? ఒక సమస్య మన నుండి దూరం అయిపోవాలంటే ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించాలి. కాబట్టి ఈరోజు ప్రార్థన జీవితాన్ని ఇంకా పెంపొందించుకోవాలంటే వ్యక్తిగతంగా మనం మోకరించి ప్రభు సన్నిధిలో ఏడుస్తూ కన్నీరు గారుస్తూ మూలుగులతోనూ ఏం చేయగలగాలి? ప్రార్థన చేయగలగాలి, పోరాడాలి. అర్థమవుతుందా? ఏదో 5 నిమిషాల ప్రార్థన, ఒట్టెట్టే ప్రార్థనలు మనం చేసినంత మాత్రాన మేలు జరగదు. ఎందుకంటే గమనించండి ప్రియమైన బిడ్డలారా, మన ప్రార్థన ఎంత బలంగా ఉంటుందో దేవుడు అంతగా మనపై కనికరించి మనకు ఎదురుగా ఉన్న సమస్యలన్నింటి మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించగలడు. ఈరోజు పౌలు గారు పోరాడుతున్నాడట, ఎన్నో రకాలుగా ఆయన ప్రయాసపడుతున్నాడు సంఘము కొరకు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? కాబట్టి గుర్తుపెట్టుకోండి, యాకోబు పోరాడినట్టుగా, యాకోబు పెనుగులాడినట్టుగా ఈరోజు మనం ప్రార్థన చేయగలగాలి. అర్థమవుతుందా? ఈరోజు అలా ప్రార్థన చేస్తేనే ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. లేదనుకోండి, ఒకసారి చూడండి యాకోబు యొక్క పరిస్థితి ఏంటంటే, ఒకవేళ ఆ రాత్రంతా దేవునితో పెనుగులాడకపోతే, ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా తన అన్న అయిన ఏశావు వచ్చేసి తనని చంపేసేవాడేమో, తన ఫ్యామిలీని, తన కుటుంబాన్ని, తనకున్న సమస్తాన్ని ధ్వంసం చేసేవాడేమో. అట్లాంటి పరిస్థితుల్లో ఏశావు యాకోబుని ఎదుర్కొనడానికి వస్తున్నాడు. యాకోబుతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు ఏశావు. అలాంటి పరిస్థితులు ఆ సమాచారం తెలియగానే ఏం చేస్తున్నాడు? యాకోబు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అర్థమవుతుందా? ప్రార్థన చేయడం ప్రారంభించాడు. రాత్రంతా దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే పెనుగులాడుతూ వచ్చాడట. రాత్రంతయు ప్రార్థన చేస్తూ వచ్చాడట. ఎప్పుడైతే రాత్రంతా ప్రార్థన చేశాడో దేవుడు యాకోబుని దీవించాడు. దీవించడం అంటే అర్థం ఏంటంటే ఏశావు యొక్క మనసుని మార్చేశాడు. ఎప్పుడైతే యాకోబు ఏశావు ఇద్దరు కలుసుకున్నారో ఒకరి మేడపై ఒకరు పడి ఏడ్చుతున్నారట. ఒకరి మేడపై ఒకరు పడి ఏం చేస్తున్నారంటే కౌగులించుకొని యోగక్షేమాలు అడుక్కుంటున్నారంట. అర్థమవుతుందా? చంపుదామని వచ్చిన వారు, సంహరించుదామని వచ్చిన వాడు ఏమైపోయాడంటే ఒక్కసారిగా మారిపోయాడు. అర్థమవుతుందా? దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఏ శత్రువునైనా మార్చగలిగిన దేవుడు, ఎలాంటి పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు. అర్థమవుతుందా?
యాయిరు కుమార్తె చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు యాయిరు వెళ్ళి దేవుని బ్రతిమిలాడుతున్నాడు, అయ్యా నా కుమార్తె చావు సిద్ధమైనదని చెప్పేసి అన్నప్పుడు, అయ్యా నువ్వు వచ్చి నా కుమార్తెను ముడితే ఖచ్చితంగా లేస్తుందని చెప్పి అనగానే వెంటనే యేసు బరబరు వెళ్తుండగానే యాయిరు ఆఖరి వరకు కూడా దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచాడు. ఆఖరి క్షణం వరకు చనిపోయింది అనుకొని ఆ బంధువులు తన చుట్టూ యేసుప్రభు దగ్గరికి వచ్చి కొంతమంది చెప్పినప్పుడు కూడా యేసుప్రభు నమ్మకం మాత్రం ఉంచుము, ఖచ్చితంగా మేలు జరుగుతున్నారు. కానీ యాయిరు ఏం చేశాడంటే దేవుని పట్ల నమ్మకాన్ని ఉంచాడు. ఈరోజు అలాంటి ప్రార్థనా జీవితం మనకు కావాలి. అర్థమవుతుందా? ఎంతో సమయం ఉంది మనకి, కానీ ఆ సమయం అంతా వేస్ట్ చేస్తున్నాం, సమయం అంతా వృధా చేసేస్తున్నాం, ఆ సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తున్నాం. ఆ సమయం దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఆ సమయాన్ని ఏం చేస్తున్నాం అంటే వృధాగా ఒక 5 నిమిషాలు చేసే పనిని ఆ గంట చేస్తూ ఏం చేస్తున్నాం, ఆ టైం అంతా కూడా వేస్ట్ చేసేస్తున్నాం. కాబట్టి ప్రీతిని బిడ్డారా, దయచేసి ఒకవేళ మీరు ఎవరికొరకైనా ప్రార్థన చేయాలనుకుంటే, మీరు ఎవరికొరకైనా భారం కలిగి రోధించాలనుకుంటే ప్రార్థన చేయకుండా మనం ఎన్ని మాటలు చెప్పినా ఏమీ జరగదు. అర్థమవుతుందా? మాటల కంటే ఏదో ప్రాముఖ్యమైంది, చాతల ప్రాముఖ్యమైంది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఏం చేద్దామంటే మోకరించి ప్రార్థన చేయడం, పోరాడడం నేర్చుకోవాలి. ఈరోజు ఎంతోమంది ప్రజలు ప్రభు ఎదుగు రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే దుష్టుడు అందరిని ఏం చేశాడు, బంధకాల్లో ఉంచేశాడు. ఆ బంధకాలు తెంచుకొని వారికి వచ్చేంత శక్తి వారికి లేదు. కానీ ఆ బంధకాలు తెంచగలిగిన వాడు ఒకడున్నాడు, ఆయన యేసు ప్రభువారు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆ దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు వారి బంధకాలను తెగించేసి దేవుడు అనేకుల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఒక సంఘం అభివృద్ధి చెందాలన్నా, సంఘం విస్తరించాలన్నా, అనేక మంది ప్రజలు దేవుని దగ్గర రావాలన్నా ఖచ్చితంగా మనం ప్రార్థన అనేది చేయగలగాలి. గంటల తరబడి మోకరించి ప్రార్థన చేయగలి. కాబట్టి ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, మనము ప్రాక్టికల్గా దాన్ని పెట్టకపోతే, ప్రాక్టికల్గా మనం చేయకపోతే మనం ఎన్ని ఉన్నా వ్యర్థమే. అర్థమవుతుందా? కాబట్టి పౌలు అంటున్నాడు చూడండి, మీ కొరకును లవోదిక వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును ఏం చేస్తున్నాడంట, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. అర్థమవుతుందా? ఈరోజు ఎంతగా పోరాడుతున్నాడో మీరు తెలుసుకోవాలని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడంట. ఇంకా మనం చూస్తే కింద చదువుదాం ఇంకొక మాట. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఎందుకు పోరాడుచున్నాడంట ఆయన? అపోస్తలుడైన పౌలు ఎందుకు పోరాడుచున్నాడు, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అక్కడ మీరు తెలుసుకొని కోరుచున్నాను, వారు ప్రేమయందు అతుకబడి ఏం చేయబడాలట? ఈరోజు సంఘాలన్నీ కూడా దేంట్లో అతుకబడాలి? ప్రేమలో అతుకబడాలి, దైవికమైన ప్రేమలో అతుకబడాలి. ఈ దైవికమైన ప్రేమలో అతకబడడానికి అపోస్తలుడైన పౌలు గారు ఎంతగా పోరాడుతున్నాడట. ఈరోజు సంఘాల్లో మనం చూస్తే ఏమి లేదండి, ప్రేమ లేదు. ఉందంటారా? ప్రేమ చేత అతకబడుతున్నారా? ఒక వ్యక్తికి సమస్య వచ్చిందంటే వాళ్ళు మోకరించి ఎంతమంది 1 గంట 2 గంటలు ప్రార్థన చేస్తున్నారు. మన సంఘంలో ఎవరికైనా ఒక ఇబ్బంది వచ్చిందంటే ఎంతమంది నిజంగా అది నా సమస్య, నా కుటుంబ సమస్య అని తెలుసుకొని ఎంతమంది ఎదుటి వ్యక్తిని ప్రేమించి వారి కొరకు ప్రయాసపడుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా. ఒక వ్యక్తి సమస్యలో ఉన్నాడంటే నా వంతుగా ఏమైనా చేద్దామని చెప్పేసి ఒకవేళ ఎంతమంది ముందుకు వెళ్తున్నారు అంటే ఈరోజు సంఘాల్లో ఏం కరువు అయిపోయిందంటే దేవుని యొక్క ప్రేమ, దైవికమైన ప్రేమ కరువైపోయిందంట. అందుకోసం అపోస్తలుడైన పౌలు అంటాడు, వారు ప్రేమ యందు అతుకబడాలట. ఈరోజు మనము క్రీస్తుకు కలిగిన ప్రేమలో ఏం చేయబడాలి? అతుకబడాలి. అర్థమవుతుందా? అంటే క్రీస్తు సంఘము యొక్క, క్రీస్తు శరీరము సంఘం అయితే ఆ సంఘములో ఉన్న అవయవాలన్నీ కూడా ఏం చేయబడాలి? అతుకబడి ఉండాలి, జాయింట్ చేయబడి ఉండాలి. కానీ ఏ యొక్క అవయవం విడిగా ఉండడానికి దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, వారు దేవుని ప్రేమలో, దైవికమైన ప్రేమలో అతుకబడడానికి అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు మనం కూడా సంఘాల్లో ఐక్యత రావడానికి, సంఘాల్లో అందరూ కూడా ప్రేమ కలిగి ఉండడానికి ఈరోజు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దుష్టుడు ఏం చేస్తాడంటే ఆ దైవికమైన దేవుని ప్రేమ లేకుండా ఈరోజు అనేకుల్ని చెడగొడుతూ ఉన్నాడు.
అర్థమవుతుందా? అనేకులను ఏం చేస్తున్నాడంటే దేవుని ప్రేమ లేకుండా, దైవికమైన ప్రేమ లేకుండా ఒకరినొకరు గౌరవించుకోవడం కానీ, ఒకరినొకరు ప్రార్థించుకోవడం కానీ, ఒకరొకరు బాధలు చెప్పుకొని వారి కొరకు ప్రార్థన చేయడం, ప్రాధేయపడడం, ఇలాంటి దైవికమైన ప్రేమ సంఘాల్లో ఏమైపోయింది? కరువు అయిపోయింది. ఇది మరి మనం ఎలా తీసుకోవాలి దీన్ని? వింటున్నాం కానీ ఎంతవరకు చేస్తాం? ఈరోజు వినడం ప్రాముఖ్యం కాదు, వినడం కూడా ప్రాముఖ్యమే, కానీ ఇంకా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మనం ఆ పని చేసినప్పుడు ఖచ్చితంగా విన్నదానికి విధేయత చూపించిన వారం అవుతూ ఉంటాం. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేస్తుంటామో, ఒక సమస్య కొరకు మనం ప్రాధేయపడుతుంటామో, ఖచ్చితంగా వారిని మనం ప్రేమించిన వాళ్ళం అవుతాం. అర్థమైందా? ఇంకా చూడండి, అక్కడ వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము గలవారై. ఏంటట? సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము గలవారై ఉండాలట. అంటే క్రీస్తును గురించిన సంపూర్ణ గ్రహింపు ఉండాలి. దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఏ కార్యాలు చేస్తాడు, ఎలాంటి మేలులు చేస్తాడని చెప్పేసి ఈరోజు మనకి సంఘానికి ఏమో కలిగి ఉండాలంటే సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై. అంటే ఆ గ్రహింపులో ఏం కలిగి ఉండాలంటే సకల ఐశ్వర్యం కలిగిన వారిగా ఉండాలి. అంటే ఈరోజు సంఘము క్రీస్తుని గురించి మర్చిపోయిన పరిస్థితుల్లో ఉంది. అనేకులు క్రీస్తు యొక్క ఔన్నత్యం కానీ, క్రీస్తు యొక్క గొప్పతనం కానీ, క్రీస్తు ఎలాంటి వాడు, దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి కార్యాలు చేస్తాడో ఈరోజు ఎరగని వారంగా మనం ఉంటున్నాం. ఎబ్బేజట ప్రార్థన చేసినట, ఇశ్రాయేలుల దేవునికి ప్రార్థన చేసినట్టు ఎబ్బేజ్. అంటే ఎబ్బేజ్కి ఏం అర్థమైంది అంటే ఇశ్రాయేలుల దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఎందుకు గొప్ప దేవుడు అంటే ఇశ్రాయేలుల దేవుడు ఏం చేశాడో అతను తెలుసు. ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడంటే మోషే ప్రార్థించినప్పుడు ఏం చేశాడు ఆయన సముద్రాన్ని 2 పాయలు చేశాడు ఆయన. అర్థమవుతుందా? అంటే ఇశ్రాయేలుల దేవుడు యేసుప్రభు వారు ఎలాంటి గొప్ప దేవుడు అంటే ప్రార్థించినప్పుడు సముద్రాన్ని 2 పాయలు చేసినవాడు ఆయన. అర్థమవుతుందా? మరి అంత గొప్ప దేవుని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయగలగాలి. దేవుడు ఆ సముద్రాన్ని 2 పాయలు చేశాడు కాబట్టి ఈరోజు నా సమస్యను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయన శక్తిమంతుడు అని చెప్పేసి ఈరోజు మనం అందరము ప్రార్థన చేయగలగాలి. ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడంటే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడట? ఆయన సూర్య చంద్రుల్ని ఆపు చేశారట. ఒక దినం అంతా ఆగిపోయారట వాళ్ళు. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు దేవుడు ఏదైనా చేయగలడు. అర్థమవుతుందా? కాబట్టి మన దేవుని యొక్క ఐశ్వర్యాన్ని, సకల ఐశ్వర్యాన్ని కలిగిన వారంగా ఈరోజు మనం తెలుసుకోవాలి. మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు కదా. ఎంతో మంది దేవుని ఎరిగారు, దేవుని తెలుసుకున్నారు, దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడో వాళ్ళకి తెలుసు. అర్థమవుతుందా? ఒకవేళ మనం చూస్తే 12 సంవత్సరాల రక్తస్రావణం కలిగిన స్త్రీని చూస్తే ఆమె యేసు ప్రభువుని గురించి విన్నదంట. ఏమని విన్నది? ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఆయన అనేక మంది దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, అనేక మంది రోగులు స్వస్థపరుస్తున్నాడు అని చెప్పేసి ఆమె యేసుక్రీస్తు గురించి విన్నదంట. వినగానే తన పరిస్థితిని ఆలోచించుకుంది, తన స్థితిని ఆలోచించుకుంది. అయ్యో, నేను 12 సంవత్సరాల నుండి రక్తస్రావణంతో బాధపడుతున్నాను కదా, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను, కానీ ఎక్కడా నయం కాలేదు. ఆమె ఆఖరికి అనుకుంది, ఏమనుకుందంటే నా దేవుని వస్త్రపు, యేసుక్రీస్తు ఒక వస్త్రపు చెంగు పడితే నేను బాగుపడతాను అనుకుంది తన హృదయంలో. అంటే నమ్మకంతో ప్రభు దగ్గరికి వెళ్ళింది. నేను ముడితే చాలు నేను బాగుపడతాను అనుకుంది. ఎప్పుడైతే ఆ మాట అనుకుందో వెంటనే వెళ్ళడం ప్రారంభించింది. ఈరోజు మన జీవితంలో దేవుడు చేస్తాడని అనుకుంటాం, కానీ దేవుడు చేయడానికి మనం ఏం చేయాలండి? మనం దేవుడు చేయడానికి మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో, ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి, మోకరించడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం చూడండి ఒకసారి, ఆయన అంటాడంటే సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగారై దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్న వారై. దేవుని మర్మమైన క్రీస్తుని ఏం చేయాలట? స్పష్టంగా తెలుసుకోవాలట. మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే అంటే అర్థం ఏంటంటే ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో మనం తెలుసుకోవాలి. మరి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడా? ఆమె వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది? అనేక మంది జనసమూహాలకు వెళ్ళింది.
ఇంకొక మాటలో చూస్తే ఆ కాలంలో రక్తస్రావం కలిగిన స్త్రీ బయటకు వస్తే రాళ్లతో కొట్టి చంపేవారు, అంత రాని వారిగా చూసేవారు. అయినప్పటికీ ఆమె ధైర్యం చేసింది, ఎవరు ఏమనుకున్నా నో ప్రాబ్లం, నేను మాత్రం యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను, ఆయన వస్త్రం చెంగు ముడతాను, నా జీవితంలో ఖచ్చితంగా ఆ అద్భుతం జరుగుతుందని ఒక ధైర్యంతో వెళ్ళింది. ఎవరేమని అనుకోండి, వెనక ఆయన అనేక మంది జన సమూహాల మధ్య ఉన్నాడు, వాళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. అంటే విశ్వాసం ఉంచింది, విశ్వాసంతో పాటు పని చేయడం ప్రారంభించింది, ఆమె పరిగెత్తడం ప్రారంభించింది. ఈరోజు మనకు విశ్వాసం ఉండాలి, రెండోది ఆ విశ్వాసానికి తగిన ప్రయాసం ఉండాలి. అర్థమవుతుందా? అందుకోసమే పౌలు పోరాడినట్టుగా మనం కూడా ఈరోజు శత్రువుతో పోరాడాలి. అర్థమవుతుందా? సాతాను శక్తులతో పోరాడాలి. ఎక్కడ పోరాడాలి? వాడిని జయించలేము, కానీ మన దేవుడు శక్తిమంతుడు, వానికంటే బలవంతుడు. కాబట్టి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే మనం కట్టబడిన కట్ల నుండి, బంధకాల నుండి దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు ఆయన. ఈరోజు ఒకటే మనం చేయాల్సింది, ఒకటే ఏంటంటే మనం ప్రార్థన చేయడానికి పూనుకోవాలి. ఈరోజు ఒక సమస్య నా జీవితంలో వచ్చినప్పుడు ఏమనుకోవాలి? దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడని మనం అనుకోవాలి. అర్థమైందా? కూర్చో. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి వాడంటే అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన. యేసు ప్రభువారు ఎవరు? అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన. ఇప్పుడు ఉదాహరణకి క్రీస్తులకి చిన్నప్పటి నుంచి భయంకరమైన శ్రమ ఎదురైంది, కానీ ఎన్నడూ కూడా మేము దేవుడు మాకు అన్యాయం చేశాడని చెప్పలేదు. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎప్పుడూ అనలేదు. ఎందుకంటే మాకు తెలుసు, ఎందుకంటే ఏ దేవుడు అన్యాయం చేస్తే ఆయన దేవుడు కానే కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను అన్నాను అనుకోండి, దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తుండో ఒకవేళ అన్నాను అనుకోండి, తోటి విశ్వాసాలు ఏమనాలంటే ఏది అయినా మనకేం కాదు, ప్రార్థన చేసే దేవుడు అద్భుతాలు జరుగుతాయి అనాలి. కానీ మనం కూడా అవిశ్వాసంతో కూడిన మాటలు పలకొద్దు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని చెప్పేసి మనం అనొద్దు. అనడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఒకవేళ నేను అనుభవిస్తున్నాను బాధని నేనంటే మనం ఏం చేయాలంటే, ఎదురున్న వ్యక్తులు ఏం చేయాలంటే, అమ్మా అవన్నీ మనల్ని ఏం చేయలేవు, మనం క్రీస్తులో ఉంటే కనుక, క్రీస్తు మన యందు ఉంటే కనుక ఏ దురాత్మ శక్తి కానీ, ఏ మాంత్రిక శక్తి కానీ ఎంత మాత్రమో మనకు హాని చేయదు. క్రీస్తులో లేకపోవడం వల్ల, క్రీస్తులో ఉండకపోతే ఖచ్చితంగా వాడి ప్రభావం మనలో ఉంటుంది. క్రీస్తులో ఉంటే వాడు ఏమి మనల్ని, ఎందుకంటే క్రీస్తును దాటి మన యొద్దకు వాడు రాలేడు. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ స్త్రీ అంట యేసు ప్రభు దగ్గరికి వెళ్ళగానే ఏం జరిగింది? చెంగు ముట్టింది. ఆయనలో ప్రభావం వెళ్ళిపోయి వెంటనే ఆమె అప్పటి వరకు కారుతూనే ఉంటుంది, అప్పటి వరకు బ్లీడింగ్ అవుతున్న పరిస్థితిని వెంటనే దేవుడు స్వస్థపరిచాడట. హల్లెలూయా. అంతమంది ప్రజలు యేసుని వెంబడిస్తున్నారు, కానీ ఎవరి జీవితంలో కార్యం జరగలేదు. కానీ ఆమె ఒక విశ్వాసంతో వెళ్ళింది, నమ్మకంతో వెళ్ళింది, దేవుడు నన్ను బాగు చేస్తాడన్న నమ్మకంతో వెళ్ళింది. కనుకనే ఆమె నమ్మకమే ఆమెని స్వస్థపరిచింది. ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా దేవుడు అన్నాడు, ఒకవేళ ఇంట్లో ఏదన్నా వస్తుంది అనుకోండి, ఆ ఇల్లు తాళం తీయాలంటే మన దేవుని అడగక్కర్లేదు, ఎందుకంటే తాళం చేయి దేవుడు మనకే ఇచ్చాడు. అది ఏం చేయాలి? మనం వెళ్ళి తాళం తీసి ఆ ఇంట్లో ఉన్న ఆశీర్వాదాలు కానీ దీవెనలు కానీ పొందుకోవాలి. అంటే ఈరోజు విశ్వాసం అనే ఆ యొక్క వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఏది మనల్ని స్వస్థపరుస్తుంది? మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది, మన నమ్మకమే మనల్ని బాగు చేస్తుంది. అందుకోసం ఆమెతో అన్నాడు, అమ్మ నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. హల్లెలూయా. అంటే విశ్వాసం లేకుండా ఏం జరగదు, కార్యాలు జరగవు. ఇప్పుడు నీకు నమ్మకం లేకుండా మనం ప్రభు సన్నిధికి వచ్చామనుకోండి, దేవుడు చేస్తాడా? ఈమెకు నమ్మకం ఏం లేదు కాబట్టి ఆ కార్యం జరగదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దుష్టుడు సాతానంట వాడు ఎలా వస్తాడంటే, మన జీవితాల్లోకి ఎలా వస్తాడంటే, వాడు పిలవకుండానే వస్తాడు అపవాది. కానీ దేవుడు అంట పిలిస్తేనే వస్తాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? సాతాను మన కుటుంబాలు పాడు చేయడానికి వాడు పిలవకుండా వస్తాడు, కానీ దేవుడు మాత్రం నువ్వు పిలిస్తేనే వస్తాడు, నువ్వు నమ్మితేనే వస్తాడు, నువ్వు విశ్వాసం ఉంచితేనే ఆయన నీ కుటుంబంలోకి అడుగు పెడతాడు. అందుకోసమే ఈరోజు క్రీస్తుని గురించి మనం తెలుసుకున్నాం, ఆయన సకల ఐశ్వర్యాన్ని గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే ఆయనకు వచ్చి ఆయన ఆశ్రయించే వారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదు. హల్లెలూయా. ఆయన ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఇంకొక మాట చెప్పాలంటే, నీకున్న విశ్వాసాన్ని బట్టి నీ జీవితాలకు అద్భుతాలు జరుగుతాయి, మనకున్న విశ్వాసాన్ని బట్టే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. ఒకవేళ మన ముందు గొప్ప సమస్య ఉందనుకోండి, దాని కొరకు ఏం చేయాలి? ఇప్పుడు ఒక ట్రాక్టరు ఆ కంకర ఉందనుకోండి, అక్కడ ఎత్తిపోయాలంటే క్షణంలో అయిపోద్దా?
ఎత్తిపోయడం క్షణాల్లో అయిపోద్దా? కాదు. అంత పెద్ద రాశిని మనం వేరే దగ్గర వేయాలంటే ఆ పొద్దస్తమానం ఏం చేయాలి? ప్రయాసపడాలి, పొద్దస్తమానం కష్టపడాలి. ఒకవేళ మన ఎదుట గొప్ప సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య తొలగిపోవాలంటే ఏం చేయాలి మనం తెలుసా? దేవుని సన్నిధిలో మినిమము లేదా 2-3 గంటలైనా మనం మోకరించి ప్రభు సన్నిధిలో వేడుకోవాలి. హల్లెలూయా. వేడుకోకుండా మన జీవితంలో కార్యాలు జరగవు. అంటే వేడుకోవడం అంటే సపరేట్గా మనం మోకరించి ప్రభు సన్నిధిలో మూలుగులతోనే దేవుని స్తుతిస్తూ మూలుగులతోనే ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి సంఘము ఈరోజు పౌలు పోరాడినట్టుగా, పౌలు ప్రార్థించినట్టుగా ఈరోజు మనం ప్రార్థన చేయగలిగితే, పోరాడగలిగినట్లయితే శత్రువు యొక్క సామ్రాజ్యాన్ని, శత్రువు యొక్క కట్లను, శత్రువు యొక్క బంధకాలను మనం తెంచివేయగలం. దేవుడు గొప్ప అద్భుతాలు మన జీవితంలో చేయగలుగుతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక విశ్వాసం ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈరోజు మనందరం కూడా దేవుడు ఖచ్చితంగా ఇక్కడ మోకరించిన వారందరి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్మండి, దేవుడు గొప్ప దేవుడు. ఆయన యేసు ప్రభు అన్యాయం చేసే దేవుడు కాదు. ఒకవేళ మన జీవితంలో ఒక సమస్య ఎదురైందంటే అది దేవుని ప్రణాళిక అలా ఉందనుకోవాలి. లేదా ఒకవేళ మనం చేసిన మిస్టేక్స్, బలహీనతలుగా ఒకవేళ మనపై శాపాన్ని కురిపిస్తాయేమో. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో పోరాడితే దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. అందరి తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.